మంచిర్యాల జిల్లా తవ్వకాల్లో అమ్మవారి విగ్రహం బయటపడింది. ముల్కల గ్రామంలో గోదావరి నదికి హారతి ఇవ్వడానికి వచ్చిన పీఠాధిపతులకు పోచమ్మ గుడి ప్రక్కన ఉన్న భూమిలో శక్తి స్వరూపం ఉందని గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు వేద మంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. భూమి నుంచి పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈ ప్రాంతం మరో విజయవాడగా ప్రసిద్ధి చెందుతుందని పూజారులు తెలిపారు. అమ్మవారి యొక్క విగ్రహాన్ని బయటికి తీయడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రకారంగా ఎక్కడైతే ఏ స్థలాన్ని అయితే వారు మాకు నిర్ణయం చేసి వాళ్ళు చూపించారో అదే స్థలమునందు అమ్మవారు దొరకడం అనేటువంటిది మా యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న మంచిర్యాల జిల్లా ముల్కల సమీపంలో అమ్మవారి విగ్రహం బయటపడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. బలరాం, మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కలలో తవ్వకాల్లో పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. అమ్మవారి విగ్రహం దుర్గాదేవి విగ్రహంగా ఉంది. సో నాసిక్ నుంచి గోదావరికి సంబంధించి గోదావరి నది ప్రారంభమైన ప్రాంతం నాసిక్ నుంచి గోదావరి బంగాళాఖాతంలో కలిసే చోట యానం వరకు కూడా 600 మంది పీఠాధిపతులు, స్వాములు, సంతులంతా కూడా ఒక గోదావరి పరిక్రమ యాత్ర చేపడుతున్నారు. 2020లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి. ఈ పుష్కరాల సందర్భంగా ఈ సాధు సంతులంతా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతంలో మొత్తం తిరుగుతూ ఆ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వారు ముల్కల ప్రాంతానికి చేరుకున్నారు. ముల్కల ప్రాంతంలో మొదటగా గోదావరి నదికి హారతి ఇచ్చిన తర్వాత అక్కడే ఉన్న పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్థానిక గ్రామస్తులందరికీ ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి ఉంది, ఇక్కడ తవ్వకాలు జరపాలని ఆ సాధువులంతా కూడా సూచించారు. ఆ సాధువుల సూచనల మేరకు గ్రామస్తులు జేసీబీ సహాయంతో అక్కడ తవ్వకాలు జరపగా అమ్మవారి పురాతన విగ్రహం, దుర్గాదేవికి సంబంధించిన విగ్రహం బయటపడింది. ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. సో చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఆ ముల్కల గ్రామానికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ భూమి మొత్తం కూడా ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన భూమి. సో అక్కడ ఇంకా తవ్వకాలు జరపాలని చెప్పేసి ఆ పీఠాధిపతులంతా కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీశారు. ఆ విగ్రహం మొత్తం శుద్ధి చేసిన తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే విజయవాడలోని కనకదుర్గ అమ్మవారు ఎంత శక్తివంతమైన అమ్మవారు, ఇక్కడ కూడా ఫ్యూచర్ లో ఈ ముల్కల గ్రామంలో ఈ అమ్మవారు అంతా శక్తి స్వరూపిణిగా మారుతుందని చెప్పేసి అక్కడ పీఠాధిపతులంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆ పీఠాధిపతుల అక్కడి నుంచి వెళ్లిపోయారు. అమ్మవారికి ఆలయం నిర్మించాలి, రెగ్యులర్ గా పూజలు చేయాలి, ఒక మహా అద్భుతమైన క్షేత్రంగా అవుతుందని చెప్పేసి ఈ ఉత్తరాదికి సంబంధించిన పీఠాధిపతులు వీరంతా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో మళ్ళీ వారు గోదావరి పరిక్రమకు సంబంధించిన యాత్రని తిరిగి ప్రారంభించిన పరిస్థితి ఉంది. సో ఈ అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని పూజించడానికి చాలా పెద్ద మొత్తంలో భక్తులు ముల్కలకు చేరుకుంటున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.